స్టార్టప్ స్టార్ట్ చేశారు గానీ, లీగల్ వర్క్ కోసం లాక్స్ స్టార్ట్ చెప్పారా? సో, చాలా ఇండియన్ స్టార్టప్స్‌కి ఇదే ప్రాబ్లమ్. సో, సీఏ, లాయర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఫీజ్ స్ట్రక్చర్ అస్సలు అర్థం కాదు. క్లారిటీ జీరో. ఫియర్ ఎక్కువుంటది. సో, అందుకే బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటే సో, లీగల్ ప్రాసెస్ భయంగా మారింది. సో, ఈ స్టేజ్‌లో చాలా ఫౌండర్స్ డిలే చేస్తారు. సో, ప్రాబ్లమ్ ఎందుకొస్తుందంటే మనం బిగ్ ఫర్మ్స్ సొల్యూషన్‌ని స్మాల్ స్టార్టప్ ప్రాబ్లమ్స్‌కి యూజ్ చేస్తున్నాం. సో, స్టార్టప్‌కి అంత హెవీ సెటప్ అవసరం లేదు. సో, దీనికి క్లియర్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్ అఫోర్డబుల్ లీగల్ హెల్ప్ కోసం 3 స్మార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, నంబర్ 1 స్టార్టప్ ఫోకస్ లీగల్ ప్లాట్‌ఫార్మ్. సో, దీంట్లో ప్రైసింగ్ ఫిక్స్ ఉంటది. సో, క్లారిటీ ఉంటది. సో, నంబర్ 2 లోకల్ సీఏ ప్లస్ స్టార్టప్ లాయర్ కాంబో తీసుకుంటే మనకి కాస్ట్ తగ్గుతుంది. సో, నంబర్ 3 రిటైనర్ మోడల్. సో, మంత్లీ స్మాల్ ఫీ ఉంటది. లీగల్ టెన్షన్ లేదు. సో, ఇక్కడ కీ పాయింట్ ఏందంటే సో, స్టార్టప్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చూజ్ చేసుకోండి. సో, మీరు లీగల్ కన్‌ఫ్యూజన్ వల్ల డెసిషన్ పోస్ట్‌పోన్ చేస్తున్నారా? సో, కామెంట్ లీగల్ అని చేయండి. మీ స్టేజ్‌కి కరెక్ట్ అఫోర్డబుల్ ఆప్షన్ చెప్తాను. ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. లీగల్ మిస్టేక్స్ ఒక్కటి చాలు మీ స్టార్టప్ స్లో అవ్వడానికి.